ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగం చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనములు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూసినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి పోయిన సంవత్సరం అనగా 2020వ సంవత్సరం జనవరి 1 నుంచి ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ బెల్ ఐకాన్ మీరు కానీ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తద్వారా ఉదయం 8 గంటలకి లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. అంతేకాకుండా రాత్రి 8 గంటలకి లాస్ట్ ఇయర్ మెసేజెస్ అనగా 2020లో ఇచ్చినటువంటి సందేశాలు, అనగా ఉదయం ఒక సందేశం, రాత్రి ఒక సందేశం, యోహాను సువార్తలో 2 సందేశాలు అప్లోడ్ అవుతున్నాయి. కనుక దయచేసి వాటిని మీరు చూడండి. మీరు లైక్ చేసినా చేయకపోయినా కామెంట్ ఒకటి పెట్టండి, ఏదైనా కామెంట్ పెట్టండి. ఏదైనా విమర్శ ఉంటే విమర్శ చేయండి, తప్పేం లేదు. దాన్ని ఏదో నెగిటివ్గా తీసుకొని దాన్ని ఏదో అలా కాదు అనే ఆర్గ్యుమెంట్లోకి దిగడం నాకు ఇష్టం లేదు. ఎవరు చెప్పినా వాళ్ళతో అన్ని విషయాల్లో ఏకీభవించాలని రూల్ ఏం లేదు. నేను చెప్పే వాటన్నిటితో మీరు ఏకీభవించాలని రూల్ ఏం లేదు. మీ అభిప్రాయాలని నేను గౌరవించాలి, నా అభిప్రాయాలు మీరు గౌరవించాలి. పరస్పరం గౌరవించుకుంటే స్నేహం నిలుస్తుంది, లేదంటే నిలిచే అవకాశం లేదు. కనుక దయచేసి యూట్యూబ్ చూస్తున్న వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఎలాగూ టీవీ సెట్ల ముందు ఉన్న వారికి కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళందరూ టీవీ సెట్లని డిపెండ్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎటాగూ కామెంట్లు పెట్టేటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టేటువంటి అవకాశం లేదు. కనుక యూట్యూబ్ వ్యూవర్స్ మాత్రం దయచేసి కామెంట్స్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో, అంతకుముందు ఎపిసోడ్లో, 2 ఎపిసోడ్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. గత ఎపిసోడ్లో గొప్ప కార్యాల యొక్క నెరవేర్పు గురించి ఆలోచించాం. గొప్ప కార్యాల గురించిన వాగ్దానం ఉంది, వాగ్దానం చేశాడు ప్రభు. కానీ అదే సమయంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొన్ని అధ్యాయాల్లోపే, ఒక 11 అధ్యాయాల్లోపు 12 అధ్యాయాల్లోపే ఆయన చెప్పినటువంటి నతనయేలుకో, లేదా పిలుపుకో, అంద్రేయకో, లేకపోతే పేతురుకో, యోహానుకో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాడు. ఇంకా చెప్పాలంటే 5 మంది శిష్యులకు చెప్పిన వాగ్దానాలు, 5 మందే కాదు, 5 మంది అంటున్నాము అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 5 మంది శిష్యుల యొక్క ప్రస్తావనే కనిపిస్తుంది. అనగా 7 మంది శిష్యుల్ని కట్ చేసేసి యోహాను సువార్తలో వేరే శిష్యుల్ని పెట్టుకొని అలా అనుకోవడానికి అవకాశం లేదు. 3 సువార్తలో ఏముందో అదే విషయం 4వ సువార్తలో ఉంది. అంటే అదే విషయం అంటే ఎగ్జాక్ట్గా అదే విషయం అని కాదు. శిష్యుల సంఖ్య విషయంలో యోహాను గారు మిగతా సువార్తికులతో విభేదించలేదు. కానీ శిష్యుల ఎంపికను వేరు విధంగా చూపించాడు యోహాను. ఒక స్పిరిచువల్ కోణంలో ఆయన చూపించాడు. సాధారణంగా భౌతికంగా జరిగేటువంటి ఒక ఎన్నిక దృష్ట్యా మిగతా సువార్తికులు దాన్ని చూశారు. ఎన్నిక ముఖ్యం కాదు, ఎన్నిక తర్వాత చేస్తున్న పనే ముఖ్యం అన్న విధంగా మిగతా సువార్తికులు ఉంటే, ఎంతమంది ఉన్నారనేది ప్రాముఖ్యం కాదు, ఎన్నిక తర్వాత ఎలాంటి పరిచర్య చేశాడనేది ముఖ్యం అనేది యోహాను యొక్క వాదన. అంటే సమదృక్పథ సువార్త లేకపోతే సువార్తికులు, యోహాను సువార్తికులు వాదించుకున్నారని నేను అనలేదు. ఎందుకంటే ఈ 3 సువార్తల తర్వాత సుమారు 40 సంవత్సరాల తర్వాత రాయబడిన సువార్త. మత్తయి, మార్కు, లూకా తర్వాత సుమారు 40 సంవత్సరాల తర్వాత రాయబడిన సువార్తే కానీ వాటితో సమానంగా రాసిన సువార్త కాదు.
సరే, మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు, బట్ అవి మన ఇంట్రడక్షన్లో కూడా మనం ఆలోచించుకున్నాం. ఆయా సందర్భాల్లో మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో 1వ అధ్యాయము 50వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. నతనయేల్, if all it takes for you to believe is my telling you I saw you under the fig tree, then what you will see later will astound you. వాడుక భాషలో బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో వాడుక భాషలో ఏముందో మనం కొద్దిగా చూడగలం. అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఒకవేళ కొన్ని పదాలు తేడా ఉండొచ్చు, కానీ టోటల్ భావం మాత్రం మారిపోలేదు అని ఎన్ని తర్జుమాలు ఉన్నాయి. కానీ సుమారు ఒక 500 వేరు తర్జుమాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. కానీ టోటల్ ఎసెన్స్ మాత్రం, సారాంశం, సందేశం, సమ్మరీ మాత్రం సేమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చదవండి సార్. యేసు నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూశానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు అన్నాడు. మనకి యేసుకు తేడా చూడండి. యేసు ఎలా చెప్తాడే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తాడు, కానీ మనం అలా కాదు. మనం ప్రాబబిలిటీ చెప్తాం. ఒకవేళ చూస్తావేమో, చూడొచ్చు, చూడకపోవచ్చు. ఎవరో అన్నారు, నేను ఏదో పుస్తకంలో చదివిన విషయం కూడా, మనం దేవుడు ఉన్నాడా లేడా అంటే మనం ఒకటే ఆన్సర్ చెప్తాం, ఉన్నాడని కానీ లేడని కానీ. కానీ కొన్ని మతాలు ఉన్నాయి, వాటిని ఎథిస్టిక్ రిలీజియన్స్ అన్నారు, అనగా నాస్తికవాద మతాలు. ఉదాహరణకి జైన మతంలోట దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు వేరు ఆన్సర్లు చెప్తారట. 1 ఉన్నాడని చెప్తారట, 2 లేడని చెప్తారట, 3వది ఉన్నాడు లేడు అంటారట, ఉన్నాడో లేదో తెలియదని చెప్తారట. అంటే ఏది కన్ఫ్యూజన్? వాళ్ళు థియిస్టిక్ కాదు, థియిస్టిక్, ఎథిస్టిక్, అగ్నోస్టిక్ అనగా ఆస్తికవాదులు, నాస్తికవాదులు, అయోమయవాదులు కూడా వాళ్ళే. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని దేవుని వాక్యంలో రాయబడింది. నువ్వు జ్ఞాని అనుకున్నా కానీ, నువ్వు ఈ ఆలోచన కలిగి మనసులో అనుకుంటున్నా, నువ్వు పైకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను దేవుని వాక్యం బుద్ధిహీనుడే ఎంచుతుంది. కానీ దేవుడు ఉన్నాడని నమ్మేవాడు, దేవుడు ఉన్నాడని నమ్మగా నేను బుద్ధిమంతున్నో జ్ఞానవంతున్నో అయిపోతానా? కావు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దేవుని యొద్దకు రావాలి. అది మళ్ళీ ఏదో ఒక లింక్ ఉంది. దేవుడు ఉన్నాడని నమ్మావు, ఉంటే ఏం లాభం? ఆయన ఎక్కడో ఉన్నాడండి, మూడో ఆకాశంలో ఉన్నాడంట, ఎక్కడో దూరంగా ఉన్నాడట, పరదేశంలో ఉన్నాడంట. సరేనండి, అయితే ఏం లాభం? సమీపింపరాని తేజస్సులో కూడా ఉన్నాడట. సరే, ఏంటి? సో వాట్? అది కాదు అక్కడ విషయం. ఆయన ఎక్కడ ఉన్నాడు సరే, ఆయన అస్తిత్వాన్ని నమ్ముతున్నావు, కానీ ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయనతో అనుబంధం ఏర్పాటు చేసుకున్నావా? అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఆయన గురించిన అవగాహన కాదు మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఆయనతో ఏర్పరచుకున్న అనుబంధం అనేది ఇంపార్టెంట్ పాయింట్. వారు ఆయనను దేవుడుగా ఎరిగియు ఆయన్ని దేవుడిగా మహిమపరచలేదు. ఎరగడం దేనికి? ఎరగడము అనేది మహిమపరచడం అనేటువంటి అనుభవంలోకి తీసుకొని రావాలి. నువ్వు మహిమపరచకుండా నాకంత తెలుసండి, దేవుడి గురించి అది చెప్పగలను, ఇది చెప్పగలను అని అనడంలో, నాకంత థియాలజీ అని చెప్పడంలో అర్థం లేదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం చదువుకున్నట్టు ఆ వాక్యంలోంచి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. విశ్వాసాభివృద్ధి, ద గ్రోత్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం ఎలా అభివృద్ధి చెందాలి ఏంటి అనే దాని గురించి కాదు, కానీ మనకు తెలుసు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అభివృద్ధి కాదు, అది పుట్టింది, ద ఆరిజిన్ ఆఫ్ ఫెయిత్. అది ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం యొక్క పుట్టుక కాదు. ఎందుకంటే నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవు నాకు నమ్మికను పుట్టించితివి
అని కీర్తనాకారుడు 22వ కీర్తనలో అంటాడు. అనగా నమ్మకం ఎప్పుడో ఉంది. ఇంకా చెప్పాలంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ప్రతి వానికి విశ్వాస పరిమాణమును అనుగ్రహించాడు. హీ హస్ గివెన్ ద మెజర్ ఆఫ్ ఫెయిత్. కానీ కాగా వినుట వలన విశ్వాసం వస్తుంది అన్నారు కదండి. అవును, వాస్తవం ఇది. వినవాళ్ళకి విశ్వాసం రావడం లేదా? వింటున్న వాళ్ళకి విశ్వాసం వస్తుంది లేదా అవిశ్వాసం వస్తుంది. ఆలోచించి, అధికంగా ఆలోచించి, అనవసరంగా ఆలోచించిన వాడికి అవిశ్వాసం వస్తుంది. దేవుణ్ణి గురించి కాకుండా ఓ మనిషిని గురించి వింటే మనిషి మీద నమ్మకం ఏర్పడుతుంది. ఎవరి గురించి వింటే వాళ్ళ మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఓ ముఖ్యమంత్రి మీదో, ఓ ప్రధానమంత్రి మీదో మనం వింటూ ఉన్నాం, తరచుగా వింటున్నాం, వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. అలా కాకుండా సృష్టికర్తను గురించి వింటూ ఉన్నాం, అప్పుడు మనకు ఆయన మీద నమ్మకం ఏర్పడుతుంది. విని 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 విశ్వాసం పెరిగిందనుకోండి. విశ్వాసం పెరిగితే విశ్వాసాన్ని మనం వినియోగించుకుంటాం. ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అవి ఇవియో లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి ఎందుకు లేండి ఛార్జింగ్ లేదులేండి అని మనం వాడకుండా ఉంచుకుంటాం. కాల్స్ రావాలి, కాల్స్ మాత్రం అటెండ్ చేస్తాం. ఫోన్లో ఫుల్లుగా 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు అమ్మో అయిపోద్దేమో అని భయపడే వాళ్ళు ఎవరుండరు. ఫుల్లుగా ఉన్నప్పుడు భయపడం, కానీ లేకపోతే 2% ఉందనుకుందాం, ఒక కాల్ రావాలి, అర్జెంట్ కాల్ రావాలి, మనము వినియోగించుకోవడానికి మనం ఆలోచిస్తాం. అలాగే విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ మనం కలిగి ఉన్నప్పుడు మనం దాన్ని వినియోగించుకొని ఉంటాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఒక 10,000 20,000 జోబులు పెట్టుకొని తిరుగుతున్నాం, కానీ ఆకలేసింది, హోటల్కి వెళ్ళాం, తినాలనుకుంటున్నాం, ఎందుకులే డబ్బులు అయిపోతాయని చెప్పేసి మళ్ళీ తిరిగి రాం. మన దగ్గర ఉన్నప్పుడు మనం వినియోగించుకుంటాము. దేవుడు మనకిచ్చినప్పుడు, విశ్వాసం ఇచ్చినప్పుడు అది వినియోగము కొరకే, వినియోగించుకొని ఆయన నామాన్ని మహిమపరచడం కొరకే. కాబట్టి లెట్స్ ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్, యూటిలైజ్ అవర్ ఫెయిత్. కాబట్టి మన విశ్వాసాన్ని వినియోగించుకున్నాము. విశ్వాసము అనేటువంటి కేడము, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్, అనగా శత్రువు యొక్క అగ్నిబాణాలు వేయడానికి కాపాడుకునేటువంటి ఒక ఆయుధం విశ్వాసం. మామూలు బాణాలు వేయడు, బాణం అంటేనే ప్రమాదకరమైంది. దానికి కూసి అయినటువంటి వాడి అయిన అంచు ఉంటుంది, అది గుచ్చుకొని పోతుంది, ప్రమాదకరం. మామూలు బాణాలు కదా, అగ్ని బాణాలట. ఇవి గాయము చేయడమే కాదు, కాల్చడం కూడా చేస్తుంది. శత్రువు అలా 2 విధాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలను మన మీద వదులుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి మన దగ్గర ఒక డిఫెన్సివ్ ఆయుధం ఉంది. దాని పేరు ఫెయిత్, విశ్వాసం. దేవుని యందలి విశ్వాసం. విశ్వాసము అనే వరం, విశ్వాసం అనే ఫలం. లేదు అంటే విశ్వాసం అనే మర్మం, ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. విశ్వాస అభివృద్ధి. విశ్వాసం అభివృద్ధి చెందుతుందా? చెందుతుంది. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంతేకాకుండా విజ్ఞాపన చేయడం వల్ల విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయంలో అపోస్తులు అడిగారు, మా విశ్వాసమును పెంపొందించుము, లేకపోతే మా విశ్వాసమును అభివృద్ధి పరచుమని అడిగారు. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని అడిగారు. తర్వాత యేసుప్రభు వాళ్ళ ఫెయిత్ ఇంక్రీజ్ చేశాడు లేదా మరి ఇంక్రీజ్ చేసి ఉంటాడు. వాళ్ళు అడిగింది జెన్యూన్, వాళ్ళు అడిగింది ఒక నిజమైన, ఒక మంచి కోరిక, న్యాయబద్ధమైన కోరిక. కాబట్టి విశ్వాసం వాళ్ళు సులభంగా పెంచి ఉండొచ్చు. ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా వాళ్ళ విశ్వాసం పెరిగి ఉండొచ్చు. విశ్వాస అభివృద్ధి మన ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూస్తున్నాం. కార్యాభివృద్ధి జరగాలి, జ్ఞానాభివృద్ధి జరగాలి, విశ్వాసాభివృద్ధి జరగాలి. ఇలా వేరు వేరు విషయాల్లో మనం అభివృద్ధిని కనుగొనాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసాభివృద్ధికి సంబంధించినటువంటి 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం. ఇతడు ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి
మేము మెస్సయ్యను కనుగొంటి. తన సహోదరుడైన సీమోను చూసి, అనగా సైమన్ పీటర్ను చూసి, సీఫస్ను చూసి, మేము కనుగొంటిమి, మేము మెస్సియాను కనుగొన్నాము అతనితో చెప్పాను. ఏం చేపలు పట్టుకొని వలలు వేసుకునేవాళ్ళు, వలలు బాగు చేసుకునేవాళ్ళు, ధోనులలో వెళ్ళేవాళ్ళు ఎలా కనుగొన్నారు? మేము మెస్సియాను కనుగొన్నాము. హౌ? మీరు కనుగొన్నారంటే ఊరినే కనుగొనలేరుగా. మాకు మెస్సియా దొరికాడని కాదు, ఎవరో ఒక ఆయన కనిపించాడు నేనే మెస్సియా అన్నాడు అని కాదు వాళ్ళది. వీ హ్యావ్ ఫౌండ్ అనగా మేము వెదికాము, మాకు దొరికాడు. ఎలా కనుగొన్నారు మీరు? ఎక్కడ కనుగొన్నారు మీరు? దానికి కొద్ది వివరణ మనం గమనిస్తే ఇదే అధ్యాయంలో 45వ వచనము. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే అండ్ ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో, ఎవరిని గురించి రాశారు? ఆయనను కనుగొంటిమి. దేవుని స్తోత్రం. 41వ వచనంలో మేము మెస్సియాని కనుగొన్నాం. ఎలాగా? హౌ? ఎలాగంటే అలా కనుగొంటారా? తవ్వకాల్లో కనుగొన్నారా? ఎక్కడ కనుగొన్నారు మీరు? అవును, ధర్మశాస్త్రాన్ని మేము తవ్వాం. ధర్మశాస్త్రములోను, అనగా మోషే గ్రంథంలోను, ప్రవక్తల పుస్తకాల్లోనూ, అనగా చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 4, మొత్తం 12 + 4 16 మంది. 16 మంది ప్లస్ ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు, అనగా 21 పుస్తకాలు చదవడం ద్వారా 12 + 4 + 5 21 పుస్తకాలు, 39లో 21 పుస్తకాలు చదవడం ద్వారా, అనగా 66 పుస్తకాల్లో 21 పుస్తకాలు చదవడం ద్వారా, అంటే 66, అప్పటికి 66 లేవనుకోండి, అప్పుడు ఉన్నాయి కేవలం 39 మాత్రమే. 39 లేక 40 వేసుకోండి. 40లో మేము 20 చదివాం. దాని ద్వారా ఏమైంది? మేము కనుగొన్నాం. అనగా ఇంచుమించు సగం చదివాం. సగంలో నుంచే, ఇంకా మిగిలిన సగం సంగతి పక్కన పెట్టండి, సగంలో నుంచి మేము మెస్సియాని కనుగొన్నాం, సత్యాన్ని కనుగొన్నాం. మేము మెస్సియాను గురించినటువంటి సంగతిని కనుగొన్నాము, మెస్సియాను గురించిన మర్మము కనుగొన్నాము అని కాదు. మేము మెస్సియానే కనుగొన్నాం. మెస్సియా ధర్మశాస్త్రంలో ఉన్నాడు, మెస్సియా ప్రవక్తల పుస్తకాల్లో ఉన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ధర్మశాస్త్రము, మోషేయు, ప్రవక్తలు, కీర్తన గ్రంథములు అంటాడు. ఇవన్నీ చెప్తాడు. ఒకటి ధర్మశాస్త్రం, ఓకే, ధర్మశాస్త్రాన్ని గురించి ఇక్కడ చెప్పాడు, అక్కడ చెప్పబడింది. తర్వాత ప్రవక్తల గ్రంథములు, ఓకే, అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. కానీ అక్కడ కీర్తనల్లో కూడా ఆయన గురించిన ప్రస్తావన ఉంది. అపోస్తల కార్యం 13వ కీర్తనలో ఆయన గురించి చెప్పబడింది. 16వ కీర్తనలో, ఇలా వేరు వేరు కీర్తనలు ఆయన గురించి చెప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ధర్మశాస్త్రములో ఆయన గురించి చెప్పబడింది, ప్రవక్తల పుస్తకాల్లో ఆయన గురించి చెప్పబడింది, అలా కనుగొన్నాము. దానికి సమకాలీనమైన పుస్తకాల్లో ఈ రోజుల్లో మనోళ్ళు అంటున్నారు మేము వేదాల్లో కనుగొన్నామంటున్నారు. వాక్యములో క్రీస్తును కనుగొనలేక వేదాల్లో క్రీస్తును కనుగొంటున్నట్టు వెర్రి ప్రజలు, వెర్రి బోధకులు. ఎంత విచారకరం. వాక్యములో ఆయన్ని కనుగొనండి. వాక్యము అని చెప్పబడినటువంటి, పవిత్ర వాక్యం అని చెప్పబడినటువంటి పరిశుద్ధ గ్రంథములోంచి ఆయన్ని కనుగొనండి. ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములయందు నీకు నిత్య జీవము కలదని. ఏంటంట? దేని యందంట? లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారా? వాటిని మీరు పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం. Here you are scouring through the scriptures, hoping that you will find them, find eternal life among a pile of scrolls. ఆ స్క్రోల్స్, ఆ గ్రంథపు చుట్టలోంచి, when you don't seem to understand, is that the scriptures point to me, అనగా ఆ గ్రంథపు చుట్టల్లో, లేఖనాలు అన్నదానికి గ్రంథపు చుట్టలు అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో గ్రంథపు చుట్టలో ఉంచి నజరేతులో సమాజ మందిరంలో ఆయన బోధించాడు, లేదా దాన్ని విప్పి చదివాడు. నో డౌట్ ఇది మీ వినికిడిలో నేడు నెరవేరింది. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు
అది ఎవరి గురించి చెప్తుంది? నీ గురించి చెప్పబడుతుందా? నీ గురించి ఎందుకు చెప్తుంది? ఏం మాట్లాడుతున్నావు అని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ అంగీకరించారు, ఏకీభవించారు. అందరి ఆత్మ చెప్తుంది, మనస్సాక్షి చెప్తుంది, ఎస్ దిస్ ఈస్ కరెక్ట్, హీ ఈస్ కరెక్ట్. అది ఆయన గురించే. చూడండి, లేఖనాలు ఆయన గురించి, ఆయన జననం గురించి 700 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఆయన ముందుగా ప్రవచించబడిన వాడు. హీ వాజ్ ఎ ఫోర్టోల్డ్ వన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, మేము ఆయన కనుగొన్నాం. ఎలాగా? ఈరోజు కూడా లేఖనాల్లో మనం క్రీస్తును కనుగొనాలి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయలోని విశ్వాసులు పౌలు శీలలు బోధించిన బోధలు అలాగే ఉన్నాయో, వాక్యానుసారంగా ఉన్నాయో అని పరిశోధించారట. ఈ రోజులు ఎవడు పరిశోధించడం లేదు. ఏది చెప్పినా కానీ కరెక్టే అని చెప్పేసి గంగిరెద్దుల్లాగా తలూపుతున్నటువంటి విశ్వాసులు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. వివేచనను కోల్పోయి జీవిస్తున్నటువంటి ప్రజలు, కుడి ఎడమ ఎరుగని ప్రజలు అని నినివే పట్టణస్థుల గురించి చెప్పినట్టుగా చెప్పబడచ్చు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, చూడడం ద్వారా, అనగా వెతకడం ద్వారా, అన్వేషించడం ద్వారా కనుగొన్నారు. ఎవరిని? మెస్సియాని కనుగొన్నారు. మొట్టమొదటి విషయం, ఆయన్ని చూడడం ద్వారా, లేఖనాల్లోకి తొంగి చూడడం ద్వారా, లేఖనాల్లోకి పరిశోధనాత్మకంగా చూడడం ద్వారా. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారండి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అరే ఏంటిదంతా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడో పుట్టాడని వీళ్ళు ఇక్కడికి రావడం ఏంటి? అప్పుడు వెంటనే హేరోదు రాజు మీద, హలో ఎవరక్కడ రండి, అసలు యూదుల రాజు అంటే ఎక్కడ పుడతాడేంటి? చూడండి మీ లేఖనాల్లో ఏం రాయబడిందో. అనగా ఇతర పుస్తకాల్లో ఏదో మీలో లేఖనాల్లోంచి చూస్తే కనిపించలేదు, కానీ యూదుల రాజు గురించినటువంటి ప్రస్తావన, అనగా ఇశ్రాయేలు ప్రజలను ఏలబోయేవని ప్రస్తావన మీకా గ్రంథంలో ఉంది. రైట్, ఆయన బెత్లెహేంలోనే అన్నాడు. ఓహో, యూదులు, వాళ్ళకి అప్పుడు అర్థమైంది, ఇది నెరవేరింది, ఇది యేసు ప్రభుని గురించిన మాట కదా. అన్ని జనులైన వాళ్ళు వచ్చి యూదుల రాజు అంటున్నారు, అంటే ఆయన రాజే. ఇలా కాస్త అవగాహనలోకి వచ్చారు. లేఖనాలను మర్చిపోయారు. తూర్పు దేశపు జ్ఞానులు రాక వలన లేఖనాలు వాళ్ళకి గుర్తొచ్చాయి. ఎవరు అన్ని జనులు చెప్తేనే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అన్ని జనులు చెప్తే పవిత్ర గ్రంథం మీరు ముందు మీ బైబిల్ చదువుకోండి అని చెప్తే కానీ మనకు అర్థం కాదు. అన్ని జనులు వచ్చి లేపి, బాబు లేండి ఆయన, ఏంది నిద్ర ఏందిరా బాబు అని, ఓయి నిద్రపోతా నీకేమొచ్చిందని అన్ని జనుడు చెప్పేదాకా మనకు తెలియదు. ఇది మన విచారకరమైన పరిస్థితి. అన్ని జనుల ద్వారా మనం బుద్ధి నేర్చుకుంటున్నాం, పాఠాలు నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి విషయం చూడడం ద్వారా. రెండవది 1వ అధ్యాయము 50వ వచనం. అదే 1వ అధ్యాయము 50వ వచనంలో మనం ఇందాక కూడా చదువుకున్నాం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? నేను చెప్పిన దాని వల్ల నువ్వు నమ్ముచున్నావా? చెప్పడం వల్ల నమ్మకం కలిగింది. యేసు అందరూ చెప్పడం వల్ల నమ్మకం కలగదు. యేసు చెప్పడం వల్ల ఏంటి? అందరూ చెప్తే ఎందుకు కలగడం లేదు, యేసు చెప్తేనే ఎందుకు కలుగుతుందంటే, యేసు ఎవరో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. హీఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ది ఫెయిత్. అనగా విశ్వాసం యొక్క సృష్టికర్త మరియు విశ్వాసమును పూర్తీకరణలోకి తీసుకుని వచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసాభివృద్ధి ఎలా వస్తుంది? ఒకటి చూడడం ద్వారా. చూడడం ద్వారా అంటే ఆత్మ సంబంధమైన దర్శనాలు, ప్రార్థనలో చూడడం, ట్రాన్స్లోకి వెళ్ళి పరవశులు అయిపోయి చూడడం అనే దాని గురించి, సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ గురించి నేను మాట్లాడడం లేదు. అతీంద్రియ అనుభవాల గురించి నేను మాట్లాడడం లేదు. ఒకటి చూడడం ద్వారా అంటే లేఖనాల్లోకి చూడడం ద్వారా, అనగా లిఖించబడినటువంటి, అనగా లోగోస్ అని చెప్పబడినటువంటి, లేకపోతే ఈ గ్రంథాల్లో రాయబడిన వాటిని చూడడం ద్వారా. రెండవది మనం ఆలోచించాము, చెప్పడం ద్వారా. మనం చెప్పాలి. యేసు చెప్పడం ద్వారా మన విశ్వాసం పెరిగింది, అనగా యేసు మాట్లాడడం ద్వారా మనకు విశ్వాసం కలిగింది. అంత్యదినముల్లో ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుని ద్వారా మాట్లాడి కుమారునిపై విశ్వాసాన్ని కలిగించి కార్యములు జరిగించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. తన మహిమను బయలుపరచెను. మరుగై ఉన్న మహిమను.
కొన్ని దినాలుగా మరుగైన మహిమను, మనిషి గుర్తించలేకుండా ఉన్న మహిమను, తన సొంత కుటుంబీకులు గుర్తించలేకుండా ఉన్న మహిమను ఆయన ఏం చేశాడంటే బయలుపరిచాడు. తెరవేసి కప్పబడినట్టుగా ఉన్నటువంటి శిలాఫలకాన్ని చూపించినట్లుగా కార్యము జరగడం ద్వారా, ఆశ్చర్యకార్యము జరగడం ద్వారా, అద్భుత కార్యము జరగడం ద్వారా, అసాధ్యమైన కార్యము జరగడం ద్వారా ఆయన బయలుపరిచాడు. హీ రివీల్డ్ హిస్ గ్లోరీ. ఆయన తన మహిమను బయలుపరిచాడు చూపడం ద్వారా, సూచక్రియలు చూపడం ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి చూడడం ద్వారా, రెండవది ఆయన చెప్పడం ద్వారా, మూడవదిగా ఆయన చూపడం ద్వారా. చూడాలి, మనం లేఖనాల్లోకి చూడాలి, ఆయన చెప్తే వినాలి, అంతేకాకుండా ఆయన చూపిస్తే చూడాలి. మనం చూడాలి, ఆయన చూపించాలి. మనం చూసిన, ఆయన చూపించిన, మనం లేఖనాల్లో చూసిన, ఆయన అక్షరార్థంగా మనకు, లేకపోతే దర్శన రూపంలో మనకు చూపించిన, లేదా ఆయన చెప్పిన, ఆయన మాట్లాడిన, మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. మన విశ్వాసం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనుష్య కుమారుడు భూమి మీద కూర్చున్నప్పుడు విశ్వాసమును కనుగొనునా. భూమి మీదకి రాబోతున్నాడు ఆయన, ఒకరోజు వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా? ఒకవేళ ఆయన వస్తే, ఆయన వచ్చినప్పుడు ఆయన వెతికేది విశ్వాసం కోసమే. ఆయన రాడు అని కాదు, ఆయన వస్తాడు. అదే సమయంలో మీరు అడగొచ్చు, మధ్య ఆకాశానికి కదా వచ్చేదని. ఇప్పుడు దాంట్లో మనం వెళ్ళలేదు, విషయంలోకి వెళ్ళలేదు. అది దాని గురించి మనం ప్రభు చిత్తమైతే మరో సందర్భంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మీరు విన్నటువంటి మాటలు, అనగా మాటలు విన్నారంటే వాక్యపు విత్తనాలు మీ హృదయ పొలంలో విత్తబడ్డాయి. అవి నీరు కట్టి ఫలింపబడాలని, 30 60 100 ఫలం అందులో కనిపించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మా విశ్వాసం అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షిస్తున్నారు. అపోస్తులు మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచుమని అడిగారు. మా విశ్వాస అభివృద్ధి కొరకు నేను అభ్యర్థిస్తున్నాను తండ్రి. మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో లేఖనాల్లోకి చూడడం ద్వారా, లేఖనాలు చదవడం ద్వారా, పరిశోధించడం ద్వారా మేము విశ్వాస అభివృద్ధికి గురవుతామని, నువ్వు చెప్పడం ద్వారా, నువ్వు మాట్లాడడం ద్వారా, నీ స్వరం ద్వారా మేము మా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటామని, అంతేకాకుండా మేము చూడడం ద్వారా, నువ్వు చూపించిన మా కనుల ఎదుట పెట్టినట్టు కార్యాలను మేము చూడడం ద్వారా, లేఖనాలు చూడడం ద్వారా, మీరు చూపించిన వాటిని చూడడం ద్వారా మా విశ్వాసం అభివృద్ధి చెందుతుందని, అట్టి విశ్వాసపు అభివృద్ధి అనుభవాల్లోకి మేము ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.